2025 ఐపీఎల్ ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఈ సీజన్లో మరో బిగ్గెస్ట్ మ్యాచ్ అవ్వబోతుంది. రెండు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంచైజీలు తలబడిపోతున్నాయి. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగబోతుంది. పిచ్ మాత్రం బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. బౌలింగ్లో అయితే ఫాస్ట్ బౌలర్స్కు స్టార్టింగ్లో పిచ్లో కొంచెం హెల్ప్ దొరుకుతుంది. ఇక్కడ మొత్తం 119 టీ20 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ టీం 54 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీం 65 సార్లు గెలిచింది. దీన్ని బట్టి చూస్తే టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ ఎంచుకుంటే మంచిది. ఇంకే రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 35 మ్యాచ్లు జరిగితే ముంబై 21 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ 14 మ్యాచ్లు గెలిచింది. వాంఖడే స్టేడియంలో రెండు టీంలు 11 మ్యాచ్లు ఆడితే ముంబై 8 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ 3 మ్యాచ్లు గెలిచింది. ముంబై అయితే ఆర్సీబీ మీద ఫుల్ డామినేషన్ చూపిస్తుంది. ఇంక ఈ రెండు టీంల ప్లేయింగ్ 11 గమనిస్తే ముంబైలో రోహిత్ శర్మ ఇంజురీ నుంచి రికవరీ అయ్యి టీంలో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ ఓపెనింగ్లో అయితే ఇష్యూస్ ఉన్నాయి. ఓపెనర్స్ మంచి స్టార్ట్ అవ్వలేకపోతున్నారు. ఇంకా ఆర్సీబీ ప్లేయింగ్ 11 గమనిస్తే లాస్ట్ మ్యాచ్ ఆడిన టీంతోనే ఆడే ఛాన్స్ ఉంది. పడికల్ మాత్రం కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. లివింగ్స్టన్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఫామ్లోకి వచ్చాడు. ఇంక ఈ రెండు టీంల మధ్య ప్లేయర్స్ బ్యాటిల్స్ చూస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ బౌల్ట్, చహర్, హార్దిక్ పాండ్యా, శాంట్నర్ చూస్తే వీళ్ళందరూ బౌలింగ్లో కలిపి 4 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 120. పిల్సాల్ట్ వర్సెస్ దీపక్ చహర్ చూస్తే సాల్ట్ 7 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 77.8. పతిదర్ వర్సెస్ బౌల్ట్. పతిదార్ 7 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 70. పడికల్ వర్సెస్ బౌల్ట్. పడికల్ 18 రన్స్ చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 105.9. ఇంకా మిగతా ఆర్సీబీ ప్లేయర్స్ బ్యాటిల్స్ ఏమీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ని చూస్తే రోహిత్ శర్మ వర్సెస్ కృణాల్ పాండ్యా. రోహిత్ శర్మ 30 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 107. హార్దిక్ పాండ్యా వర్సెస్ భువనేశ్వర్ కుమార్. హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేసి 2 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 112. హార్దిక్ పాండ్యా వర్సెస్ కృణాల్ పాండ్యా. పాండ్యా 16 పరుగులు చేసి 1 సారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 57.1. ఇంక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది చూస్తే నేనైతే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నా. మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.